హల్లెలూయా. దేవుని ఆలయానికి వచ్చేదే గొప్ప సంతోషం. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది మనకు తెలిసిన వారు, మన ఇరుగు పొరుగు వారందరూ ఎంతోమంది ఈరోజు ప్రాణంతో లేరు, మనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈరోజు మన దేవుడు మన సజీవంగా నిలిపి మరలా ఈ పునరుద్ధాన దినంలో మరలా సమయాన్ని మనం చేర్చాలంటే దేవునికి మనం ఎట్లా ఉన్నామంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించే వాళ్ళగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టు నా పేరు మీకు అందరికి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే ఒక కామెడీ ఒక నిజం జరిగిన సంఘటన నేను చెప్తాను. మా తమ్ముడు రెండో తమ్ముడో మూడో కూడా తెలియదు. వాళ్ళ అమ్మ అప్పుడు కన్సీవ్గా ఉన్నప్పుడు డెలివరీ టైం కానీ అక్కడ చెన్నైలో ఒక ఘోష హాస్పిటల్లో ఎగ్మోర్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ టైంలో నేనేం చేశానంటే అటు ఇటు తిరుగుతూ ఎక్కడో వేరే వాడికి వెళ్ళిపోయి అమ్మ 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 అని ఏడుచుకుంటూ అక్కడ ఎప్పుడు తిరుగుతున్నానంట. ఆవిడ ఏం చేస్తారంటే అక్కడ ఒక నర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి ఎక్కడిక్కడ తిరుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అంటున్నాడు, ఎక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాడేమో అనుకొని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పక్కన అడిగి ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియలేదు, ఎవరైనా తెలియలేదు చెప్తున్నారు. ఇంకా ఎటుగాక ఏం చేశారంటే అక్కడ వాళ్ళకి కంట్రోల్ రూమ్ అని ఉంటుంది కదా, ఈ మైక్ పెట్టుకొని అందించిన స్టాఫ్స్కి అందించిన వచ్చేస్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయి ఏం చేశారంటే నా పేరు అడిగితే నా పేరు చెప్పేసాను. నేను నా పేరు స్కాట్ ముల్లర్ అని ప్రాపర్గానే నేను ప్రొనౌన్స్ చేసి చెప్పాను. కానీ ఆ సిస్టర్కి నా పేరు రాలేదు. ఆమె రాక ఏం చేసిందంటే కాటు ముల్లై కానవిల్లై అంటే కాటు ముల్లై కానవిల్లై అని కాటు ముల్లర్ కనపడలేదు, ఎక్కడో ఎక్కడ వాళ్ళ అమ్మని పోగొట్టుకొని ఇక్కడ తిరుగుతున్నాడని అక్కడ అమలు చేసేసరికి మా అమ్మ అది వింటానే ఉంది. వింటుంటే ఒక్కో పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు అని అంత బాధపడకుండా ఆ పేరు చెప్పేటప్పుడు దాన్ని పెట్టి మా అమ్మ నవ్వుకుంటా ఉండిందంట. మా అమ్మ తాత వాళ్ళందరూ. ఆ తర్వాత నాకు రీసెంట్గా అది నాకెందుకు ఈ పేరు పెట్టారు అన్నట్టుగా అడిగినప్పుడు ఇట్లాంటి సంగతి జరిగింది అని వాళ్ళు చెప్పని వచ్చారు. అంటే నార్మల్గా ప్రతి వారికి ఆ పేరు నార్మల్గా రాదు. చదువుకున్న కొంచెము స్పెల్లింగ్ నేను చెప్తే ఒక్కోసారి స్కాట్ అని చెప్పి స్పెల్లింగ్ చెప్తాను, SCOT అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తే స్కూట్ అని రాస్తారు. స్కూట్ అని రాసి ఆ తర్వాత ఇంకొక ERS స్కూటర్ అయిపోతుంది, లేకపోతే YS స్కూటీ అయిపోతుంది. సో ఇట్లా కొంతమంది స్కాచ్ అంటారు. స్కాచ్ అనేది స్కాచ్ స్టైల్లో నా పేరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు సార్లు మేడమ్స్ అంతా బాగా మెచ్చుకున్నారు. మంచి పేరు పెట్టారు మీరు, అది సూపర్ పేరు. ఒక ఫుట్బాల్ ప్లేయర్, సాకర్ ప్లేయర్, ఫుట్బాల్ ఆడతారు కదా, వాళ్ళ క్రికెట్ ప్లేయర్ వాళ్ళ ఉంది పేరు అని చెప్పేసరికి కొంతమంది సంతోషిస్తారు. కొంతమంది ఏమో ఏం చేశారంటే స్కాచ్ అనే పిలవడం ప్రారంభించారు. స్కాచ్ అంటే ఒక మందు, బియర్ తెలుసు కదా, ఆల్కహాల్, అలా ఒక బ్రాండ్. స్కాచ్ అనేది ఒక బ్రాండ్. అటు పెట్టి నన్ను ఏర్పాటు చేశారు. నా పేరు ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఏం చెప్పాలంటే సమయం చెప్పాలి. ఎందుకు చెప్తానంటే నా పేరు కొంతమంది స్పష్టంగా రాదు అని చెప్పినట్టుగా నేను ఎందుకంటే అక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడు చెప్పాను. నా పేరు స్కాట్, మీకు అందరికి వస్తుంది అనుకుంటా. షార్ట్ కాదు, ఓకేనా, షార్ట్ చేయబోతున్నాను. నా పేరు స్కాట్. దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. సంతోషంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధం మనసుతో ఉన్నారు. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడు గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పేది, మనం దేవుడి మాట వినేటప్పుడు వాక్యం ఎప్పుడైనా ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే అది నాకే, ఆ వార్త నాకే, ఆ మాట నాకే అని ఒక సిద్ధ మనసుతో రెడీగా ఉండాలి అది పట్టుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక 1000 రూపాయలు కట్టాలని మీకు ఇట్లా ఇసిరేస్తే అందరూ అక్కడ కూర్చుంటారు, లేకపోతే పరిగెత్తుకుంటారు, అందుకుంటారు కదా, అందుకుని పట్టుకుంటారు కదా 1000 రూపాయల కట్టలు. సో అక్కనే దానికంటే విలువైనది ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. అట్లాగా మనం అంత సిద్ధ మనసుతో ఇది నాకే, ఈ నా హృదయానికి, నా కుటుంబానికి, నా జీవితానికి అని చెప్పి మనం ఎప్పుడైతే దాన్ని సొంతం చేసుకుంటామో అప్పుడు దాంట్లో ఉన్న జీవము మన జీవితంలో పనిచేసేది. హల్లెలూయా. నేను చెప్పే మాట, దేవుడి మాటలో ఏముంది? జీవం ఉంది. బైబిల్లో ఉండే ప్రతి మాట ఏదో యాక్సిడెంట్గా దేవుడు రాయలేదు.
అది ప్రతి దానికి ఒక ప్రణాళికతో, ప్రతి దానికి ఒక రీజన్తో ప్రభు ఏం చేశారంటే ప్రతి మాట రాశాడు. హల్లెలూయా. ఆది కాండం నుంచి చివరి బుక్ లో ఏముంది? ఏం బుక్ అది? ప్రకటన గ్రంథం వరకు అంతా దేవుడు ప్లాన్ చేసిన ప్రకారం రాయబడింది. ఇదంతా ఎవరి గురించి రాయబడిందంటే ఒకే ఒక వ్యక్తి. ఎవరు? స్కాటా? కాదు, ఎవరు? యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన్ని బట్టే మనం ఇక్కడ చేరున్నాం. హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ మేము ఆరాధన చేస్తున్నాం లేదా మేము వాక్యం చదువుతున్నామని వచ్చారా, లేకపోతే యేసు క్రీస్తుని బట్టి వచ్చారా? యేసు క్రీస్తుని బట్టి. ఏమంటే ఆయనే మనం రక్షించబడ్డాము, మనం ఇంత రీతిగా ఆశీర్వదించబడ్డామంటే ఒకే ఒక కారణం. ఎవరంటే అన్నిటికీ కారణము, అర్హుడు ఒకే ఒక వ్యక్తి, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు దేవుని రక్తం గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. రక్తంలో ఏముందంటే జీవం అనేది ఉంది. బైబిల్ గ్రంథంలో మనము చాలా రెఫరెన్స్ నేను మీకు ముందు పెట్టచ్చు. అందులో ప్రతి దాంట్లో ఏమని రాయబడుతుందంటే రక్తంలోనే ఏముంది? ప్రాణము, జీవము అనేది ఉంది. కొంచెం కానీ మనకి ఏదైనా దెబ్బ తగిలి లేకపోతే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ లాస్ అవుతుంటే ఏమవుతుందంటే మనకు ఏమవుతుంది? కొంచెం టైర్డ్నెస్ అనేది అనిపిస్తుంది. అట్లనే ఇప్పుడు ఎవరైనా రక్తము కార్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కొన్ని దృశ్యాలు మనం చూసామనుకోండి, మనకేమైపోతుంది? ఒకవేళ మైక్ పడి ఏమైపోతుంది? పడిపోతాం. అప్పుడు ఏముంది? అది దాంట్లో ఒక జీవం అనేది ఉంది. హల్లెలూయా. వాక్య రీతిగా మనం ఇక్కడ చూసుకుందాం. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లేవియాకాండము 17:11 వచనం. ఈరోజు కొన్ని చాలా రెఫరెన్స్లు ఉంటాయి, నేను తొందరగా వీళ్ళని ప్రయత్నం చేస్తాను. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము. హల్లెలూయా. రక్తము దేనికి ప్రాణం అంట? దేహమునకు ప్రాణము. దేహములో రక్తం ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రాణంతో ఉన్నాం. ఎవరైనా ఒంట్లో రక్తం కాకుండా ఒట్టి నీళ్ళే ఉన్నాయని ఎవరైనా ఉన్నారా? లేదు. ఏముంది? రక్తం అనేది ఉంది. హల్లెలూయా. అట్లనే 14వ వచనం మనం చదువుకున్నాం. లేవియాకాండము 17వ అధ్యాయం 14వ వచనం. దాని రక్తము దాని ప్రాణములకు ఆధారము. రక్తమే ప్రాణానికి ఆధారంగా ఉంది. హల్లెలూయా. రక్తము లేకపోతే ప్రాణం ఉండదు. హల్లెలూయా. అట్లనే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23వ వచనం. అయితే రక్తమును తిననే తినకూడదు. రక్తము ప్రాణము. మళ్ళీ చెప్పండి, రక్తము ప్రాణము. అట్లనే ఇంకొక వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 9:4వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ఇప్పుడు చూసిన 4 రెఫరెన్స్లలో మనం ఏం చూసామంటే రక్తమే ప్రాణము, రక్తమే ప్రాణము అని ఇక్కడ చదువుకున్నాం. అట్లన్నప్పుడు రక్తం అనేది చాలా ఒక ప్రాముఖ్యమైనదిగా ఉంది. హల్లెలూయా. ఇది రక్తం గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఎవరి రక్తం గురించి అంటే యేసుక్రీస్తు మన కోసం కాల్చిన రక్తం గురించి చూసుకోబోతున్నాం. అది ఎంతగా మన జీవితంలో ప్రభావితం చేస్తుంది, ఎట్లా అది మనం నడిపిస్తుంది అన్న దాన్ని బట్టి ఈరోజు ధ్యానిస్తాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రక్తం అనేది సిందించబడింది మీకు తెలిసింది చెప్పండి చూద్దాం. రామవరం చర్చలని పంచుకున్న తప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. మీరు సొంతంగా చూస్తారు, వాళ్ళకి మీకు పోటీ ఈరోజు. కయీను, ఏబేలు. ఇక్కడ ఆ వచనం ఒకసారి చదువుకుందాం. ఎందుకు అక్కడ రక్తం చిందించబడుతుందంటే ఆదికాండంలో ఇక్కడ కయీను, ఏబేలు ఎవరెవరు? అన్న తమ్ముడు. ఈ అన్నదమ్ములు వీళ్ళు ఒకళ్ళు కయీను ఏం చేస్తున్నాడంటే తన బలులు అర్పిస్తున్నాడు, ఏబేలు ఏం చేస్తున్నాడు? తన బలులు అర్పిస్తున్నాడు. కానీ ఏబేలు ఏం చేస్తున్నాడు? తన శ్రేష్టమైన బలులు, మొదటి బలులు మంచిది దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. కయీను అట్లాంటి మనస్తత్వం కాకుండా ఏదో ఒకటి అని చెప్పి దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరిది దేవుడు తీసుకున్నాడంటే ఎవరికి అంగీకరించబడిందంటే
ఏబేలు అర్పించిన అర్పణలు. ఇక్కడ ఈ తర్వాత జరిగిన సంఘటన తర్వాత వాళ్ళకి ఏం జరిగిందంటే, కయ్యనికి కోపం వచ్చి దేవుడు ఏబేలు పాపం తెచ్చుకున్నాడని చెప్పి ఏబేల్ని చంపేస్తున్నాడు. అప్పుడు ఏబేలు రక్తం ఏమైతుంది? సింధించబడింది. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటున్నాం. ఆదికాండము 4:10. ఎవరైనా సహాయం చేయండి. ఆదికాండము 4:10. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరి స్వరము మొరపెట్టుచున్నదంట? వాళ్ళ తమ్ముని రక్తము స్వరము నేలలో నుండి యెహోవాకి ఏం చేస్తుందంట? మొరపెడుతుందంట. హల్లెలూయా. ఈ దినంలో కూడా ఎంతో మందిని క్రైస్తవుల్ని నానా విధంగా హింస పెట్టి చాలా మంది అసాక్షిగా మారుతున్నారు కదా. వాళ్ళ రక్తం అంతా ఏం చేస్తుందంటే యెహోవా దగ్గర మొరపెడుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దేవుని కోసము యేసుక్రీస్తు కోసం చనిపోతున్నారో వాళ్ళ రక్తము యెహోవా దగ్గర మొరపెడుతూనే ఉంటుంది. హల్లెలూయా. మనం రీసెంట్ గా 2-3 సంవత్సరాల క్రితం మండే అనుకుంటా ప్రవీణ్ పగడాల హాస్పిటల్ తెలుసు కదా. ఆయన కూడా ఎట్లా చనిపోయారు, మనకి అన్ని ఏమేమో కాన్స్పిరసీ గా చెప్తున్నారు. కానీ ఎట్లనో ఆయన రక్తం సిందించబడింది. ఆ దైవజుని రక్తము నాకు తెలిసి దేవుడి దగ్గర ఎక్కడ అది సిందించబడిందో ఆ స్థలం నుండి ఎవరి దగ్గర మొదలుపెట్టేదిగా ఉంది. హల్లెలూయా. అంటే రక్తంలో ప్రాణం ఉంది, రక్తం మాట్లాడుతుంది. హల్లెలూయా. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎక్కడ మొదటిగా రక్తం సిందించబడిందని అడిగాను. నేను చెప్పారు, మీరు ఇచ్చిన జవాబు ఏంటంటే ఆబేలు ద్వారా సిందించబడింది. ఆబేలు చంపేసిన తర్వాత సిందించబడింది. కానీ ఆన్సర్ అది కాదు. హల్లెలూయా. అయినా ఈరోజు ప్రైజ్ పొందుకోలేదు మీరే. వాళ్ళు ఇదే చెప్పారు, మీరు ఇదే చెప్పారు. అందుకని మీకు వాళ్ళకి స్కోర్ డ్రా. కానీ ఎక్కడ ఫస్ట్ సిందించబడిందని చూసుకుందామా? ఎంతమంది అది వినాలనుకుంటున్నారు? ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఎంతమంది ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు? హల్లెలూయా. ఆదికాండము 3:21 చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిని చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? ఆదాముకి అవ్వకి చర్మపు చొక్కాయిని చేయించి దాన్ని తొలగించారంట. ఈ చర్మపు చొక్కా ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా పశువో లేకపోతే గొర్రెలో ఏదో ఒకటి వధించబడాలి. వధించబడిన తర్వాతే ఆ స్కిన్ అనేది తీయబడుతుంది, ఆ శరీరం అనేది తీయబడుతుంది. ఎవరైనా ఊపిరితోనే ఉండగా తీసి రక్తం కాకుండా తీస్తారా? వధించబడాలి. హల్లెలూయా. ఎందుకు వధించబడిందంటే పాపము ఆదాము అవ్వ ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది కాబట్టి అది వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, మనము దిగంబరులుగా ఉన్నాము, ఇది మూయబడాలి, ఇది కప్పాలంటే దేవుడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఒకదాన్ని వధించాలి, వాళ్ళ దిగంబరుని బట్టలు లేని దాన్ని కప్పాలి. అందుకని ఏం చేశారంటే ఒకదాన్ని వధించి చర్మపు చొక్కాయిని వాళ్ళకి ఏం చేశారు? తొడిగించాడు. ఎందుకు తొడిగించాలి? ఎందుకు ఇట్లా చేయాలి అంటే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మనం చదువుకుంటున్నాం. పాపం చేస్తేనే ఏం సిందించబడాలని రాయబోదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 వచనం. పౌలు గారు బాగా ఇక్కడ రాస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తం సిందించబడకుండా ఏం లేదంట? అందుకే చెప్పండి, రక్తం సిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఎంతమంది నమ్ముతున్నారు రక్తం సిందించబడకుండా పాప క్షమాపణ లేదని? హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు రక్తం నమ్మకుండానే ఇక్కడికి వచ్చారా? అట్లా వచ్చుంటే మీకు నిజంగా క్షమాపణ అనేది మీకు పొందుకొని ఉండదు. ఎక్కడ మనం క్షమాపణ పొందుకుంటాం? ఎక్కడ క్షమించబడుతుందంటే రక్తం కార్చబడిన దానివల్ల పాప క్షమాపణ అక్కడ కలుగుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు ఇంతవరకు రక్తము దాని ప్రాముఖ్యతని చూపించాను. రక్తం ఏముంది? ప్రాణం ఉంది. హల్లెలూయా. రక్తంలోనే జీవం ఉంది. రక్తము మాట్లాడేదిగా ఉంది, దేవుడి దగ్గర మొరపెట్టేదిగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము లేదు నిర్గమాకాండము 12వ అధ్యాయము తీసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం.
ఒక్కొక్కటిగా చదవండి, నేను ఎక్కడ కావాలో అక్కడ నేను తీసుకుంటాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు యెహోవా దేవుడు మోషేతో అహరోనుతో? నెలలలో ఇదే మీకు మొదటి నెల, మీ సంవత్సరంలో ఇదే మీకు మొదటి నెలగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, ఇదే మొదటి నెల. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఎవరి కింద ఉన్నారు? ఐగుప్తు దేశంలో వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. అట్లన్నప్పుడు వాళ్ళ క్యాలెండర్, వాళ్ళు ఉంచిన ఆ కాలాలు, దాన్ని బట్టే వాళ్ళు అనుసరించాలి కదా. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారో అదే వినాలి. అట్లన్నప్పుడు వాళ్ళ కింద ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని ఆచరించే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు అహరోనుతో మోషేతో తేటగా చెప్తున్నారు, ఎందుకంటే ఇది మీకు మొదటి నెలగా మీకు ఉండును గాక. అంటే ఈ సంవత్సరం ఇదే మీకు సంవత్సరంలో మొదటి నెల. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ ప్రజల నుండి ఈ ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు. మీరు వాళ్ళు ఒకరు కాదు, నేను వేరు చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి మొదటి నెల అంటే నూతనమైన ప్రారంభం వాళ్ళకి దేవుడు ఆ రోజు కలుగు చేశాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు మనకి నూతన ప్రారంభం ఎన్నో ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు గొప్ప కార్యాలతో దేవుడు మనం నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ముందు చదువుకుందాం, కంటిన్యూ చేసుకుందాం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు ఇక్కడ చెప్పబడి ప్రతి దాన్ని మీరు బాగా గట్టిగా నోట్ చేసుకోండి. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇక్కడ ఎప్పుడు తీసుకోవాలంట? ఒక మేక పిల్లను ఎప్పుడు ఏ రోజు తీసుకోవాలంట? దశమి నాడు, అంటే 10వ రోజు అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దశమి అంటే ఏంటి? 10వ రోజు. దశ అంటే ఇది హిందీలో ఏమంటారు? దశే కదా, ఇక గుస్సా. దశ అంటే 10వ రోజు, దశమి నాడు అంటే 10వ రోజు. 10వ రోజు మీరు ఏం చేయాలంట? ఒక గొర్రె పిల్లను, లేక పశువును, లేక ఒక మేక పిల్లను తీసుకోవాలి. అది ఎన్ని వయసు కలిగిన దానిగా ఉండాలని రాయబడి చదువుకుందాం. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. 5వ వచనం చదువుకుందాం. అది ఎన్ని వయసు కలిగిన దానిగా ఉండాలని ఇక్కడ రాయబడింది. 5వ వచనంలో ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు 10వ రోజు ఒక గొర్రె పిల్లను వాళ్ళు తీసుకోవాలి. అది ఎన్ని వయసు కలిగిన దానిగా ఉండాలంట? ఒక ఏడాది, అంటే ఒక వయసు అనుకోండి, ఒక వయసు. ఎప్పుడు ఇది అనిమల్స్ లో, ఇలా మృగంలో చూస్తే ఒక వయసు అనేది వచ్చినప్పుడు అదొక అడల్ట్, అది ఇంకా పిల్ల కాదు, అంటే చాలా కుట్టి కాదు, అదొక అడల్ట్ అని ఒక వయసు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు మన మాటలో కూడా వింటారు. ఇప్పుడు నార్మల్ పిల్లలు అయితే ఒక 12-13 వయసు పిల్లలు వస్తే మన దగ్గరికి వచ్చేది సలహాలు చెప్తే మనం వింటామా? అరకొర చిన్న పిల్లడు ఆటలు చూసుకో, ఆటలు ఆడుకోవచ్చు, అవునా కదా? ఆట పిల్లడు, టాక్ పిల్లడు అంటాం. సరే, వాళ్ళ మాటలు మనము తీసుకోం. ఎప్పుడైతే వింటామంటే ఒక అట్లీస్ట్ ఒక 18-19 ఏజ్ వచ్చిన తర్వాత ఏదో ఈ అబ్బాయి చెప్పిన ఏదైనా ఒక విషయం ఉంటుంది, ఏదైనా ఒక మ్యాటర్ ఉంటుంది, ఆ సలహాలు మనం తీసుకుంటాం. అట్లనే ఇక్కడ ఒక చిన్న పిల్లలు కాదు, ఎప్పుడు ఎన్ని వయసులో తీసుకోవాలంట? ఏడాది మగ పిల్లలను తీసుకోవాలి. హల్లెలూయా. ఏం చెప్పండి? ఏడాది మగ పిల్లలు. ఏంటిది? గొర్రెనైనా లేకపోతే మేక పిల్లనైనా. ఏ రోజు తీసుకోవాలంట? అందరూ చెప్పాలి. ఏ రోజు? 10వ రోజు, దశమి నాడు 10వ రోజు తీసుకోవాలి. ఆ తర్వాత చదువుకుందాం. గొర్రెలలో నుండి 4 నుంచి తీసుకో. 4 ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క
చొప్పున దాన్ని తీసుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అది ఆ పిల్లను ఫుల్ గా తినడానికి ఆ కుటుంబం చాలకపోతే వాళ్ళు ఏం చేయాలంట, పొరుగు వారు కూడా కలుపుకొని వాళ్ళతో కలిసి అది పూజించాలని ఇక్కడ రాకుండా మనం చూడబోతున్నాం ఇంకా డీప్గా. అట్లన్నప్పుడు ఆ పిల్ల, ఆ గొర్రె పిల్ల అనేది ఆ కుటుంబానికి చాలేదిగా ఉంది. హల్లెలూయా. ఏ కొరత లేదు. హల్లెలూయా. అట్లనే మనం దీంట్లో ఎవరిని గురించి చూసుకుంటున్నామంటే యేసుక్రీస్తుని గురించి చూసుకుంటున్నాం. యేసు ఈ గొర్రె పిల్ల అన్నప్పుడు మనం ఎవరిని చూడాలంటే, ఎవరిని అనుకోవాలంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మన గొర్రె పిల్లగా ఉన్నాడు, దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. మన పాపాలు మోసే దేవుని గొర్రె పిల్ల అని మనం బైబిల్లో చదువుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మన కుటుంబానికి, మన జీవితానికి ఆయన ఒక్కడే చాలిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది గట్టిగా నమ్ముతున్నారు ఆయన చాలయ్యా అని? హల్లెలూయా. లేదు ఆయన కాకుండా ఇంకొక ఎవరైనా పెట్టుకున్నారా? లేదు, ఆయన ఒక్కడే చాలు. మనం ఈరోజు నమ్మి దాన్ని బట్టి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆయన ఒక్కడే మన కుటుంబానికి సరిపోయే దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్నిటినీ, ప్రతి దాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం కష్టాలు అన్నిటిని ఎదిగిన వాడు. ఏ సమయంలో ఏది కావాలో ప్రతిదాన్ని ఆయన ప్రొవైడ్ చేసేవాడుగా ఉన్నాడు. ఆయనకు ఒక పేరు ఉంది, యెహోవా ఈరే. తెలుగులో ఏమంటారు దాన్ని? యెహోవా చూచుకొనుడు. హల్లెలూయా. అది ఎప్పుడు భాష ఏమంటే యెహోవా జైరా, అంటే ఆయనే చూచుకునేవాడు. దాని ప్రాపర్ మీనింగ్ అంటే ఆయన సమస్తము ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈజ్ ప్రొవైడర్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటాం యేసుక్రీస్తు మన గురించి ఇక్కడ చూసుకుంటాం. ఇంకా కనిపించేద్దామా? 5 నిమిషాలు చదువుకుంటాం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 10వ రోజు ఒక ఏడాది మగపిల్లని, గొర్రెనైనా మేకపిల్లని తీసుకోవాలి. ఎన్ని రోజులు వాళ్ళు ఉంచుకోవాలంటే వాళ్ళ కుటుంబంతో తీసుకోవాలి. ఎన్ని రోజులు ఉంచుకోవాలి? 14వ రోజు వరకు ఉంచుకోవాలి. అప్పుడు మనం 10వ రోజు నుంచి లెక్క చేసుకుంటే 10, 11, 12, 13, 14 ఎన్ని రోజులు వస్తుంది? 5 రోజులు వస్తుంది. 5 రోజులు వాళ్ళు ఆ గొర్రె పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు అది తీసుకున్నప్పుడే ఎట్లాంటి గొర్రె పిల్లలు వాళ్ళు తీసుకోవాలంటే నిర్దోషమైన గొర్రె పిల్లలు వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత 5 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలి, దాంట్లో ఇంకా ఏమైనా దోషం ఏమైనా ఉందా, లేదా కొరకలు ఏమైనా ఉందా, ఏదైనా దాని దగ్గర జబ్బు ఉందా, ఏమైనా కాళ్ళు బాగలేదా, చేతులు బాగలేదా, చెవులు బాగలేదా అని ఏది చూస్తూనే ఉండాలి, చెక్ చేస్తూనే ఉండాలి. ఇది ఇదేమి చూపిస్తుందంటే యేసుక్రీస్తు మనం ఇక్కడ చూసుకోవచ్చు. యేసుక్రీస్తు ఒక ఆదివారం మనము ఆచరిస్తాం, మనము దాన్ని సెలబ్రేట్ చేస్తాం. ఏంటంటే మట్టల ఆదివారం అని. ఆయన రాత్రి మీద ఎక్కి ఆ ప్రదేశానికి యెరూషలేము లోపలికి వస్తారు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు అది ఆ సంగతి మీకు తెలుసు కదా. అప్పుడు అది ఎన్నో రోజుగా ఉందంటే 10వ రోజుగా ఉంది. ఎప్పుడు ఆయన సిలువలో వేస్తున్నారంటే ఏ రోజు వేస్తున్నారు? మంచి మంగళవారమా? ఎప్పుడు వేస్తున్నారు? మంచి శుక్రవారం మనము రీసెంట్ గా మనము సెలబ్రేట్ చేస్తాం. హల్లెలూయా. అప్పుడు శుక్రవారానికి నాటికి ఎన్ని రోజులు వచ్చింది? ఆదివారం 1, సోమవారం 2, ఇంకా 3, 4, 5 క్యాల్కులేట్ చేస్తే కరెక్ట్ గా 5వ రోజు. 5వ రోజు వరకు ఆయన అక్కడ ఉంచుకున్నారు. ఇప్పుడు నేను ఇందాక అక్కడ చదివినట్లుగా ఆ మేక వాళ్ళు ఏం చేయాలి? 4-5 రోజులు వాళ్ళు ఉంచుకొని ఏం చేయాలి? చెక్ చేస్తూనే ఉండాలి. అదేమైనా దాంట్లో ఏమైనా దోషం ఉందా అని లేదా అని ప్రాపర్ గా చెక్ చేయాలి. అది నిర్దోషి అయినా పర్లేదు అని చెక్ చేసుకుంటా ఉండాలి, అది బలించేంత వరకు. అట్లా యేసుక్రీస్తుని కూడా ఏం చేసినాడంటే ఆయన పాపం ఎరగని దేవుడు. హల్లెలూయా. ఆయన మన పాపం మోయడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు నిర్దోషమైన దేవుడు, ఆయన దగ్గర ఏ పాపం లేదు. అట్లన్నప్పుడు ఉన్నప్పుడు కూడా 5 రోజులు వాళ్ళు వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకొని ప్రతి వారు క్వశ్చన్ చేసే విధంగా ఉన్నారు. నువ్వు నిజంగా మెస్సియానే, నువ్వే నా వచ్చే దేవుడివి, నువ్వే రాజువా అని నానా రకాల క్వశ్చన్స్ ఆయన మీద త్రో చేస్తున్నారు. ఇట్లా ఎన్నిసార్లు ఆయన చెక్ చేస్తున్నారు, నువ్వేనా ప్రాపర్ అయింది. వాళ్ళు తెలియకుండానే చేస్తున్నారు. కానీ అదేంటంటే ఇది ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని
ఫుల్ఫిల్మెంట్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నదంతా ఏంటంటే ముందుగా దేవుడు ఇట్లాంటి ఒక సంఘటన జరగబోతుందని చెప్పి ఒక నీడ లేక ఒక ఛాయ మనకు ఆల్రెడీ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా. 14వ రోజు మరి ఏం చేయాలంట, సాయంకాలము ఏం చేయాలి, దాన్ని చంపవలని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. సాయంకాలం అన్నప్పుడు ఏ టైం అంటే 3 గంటలు. హల్లెలూయా. ఇక్కడ గుడ్ ఫ్రైడే ఆ రోజు, ఆ శుక్రవారం రోజు ఏం చేశారంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఆ ఇంట్రాగేషన్ అదంతా తీర్చేశారు, ఈ రోజు ఇన్ని సిలువలో వేయాలని. ఆ తర్వాత ఆ సిలువలో వేసి అదే సమయంలో ఆ రోజు ఏం పండగ అంటే ఆ యెరూషలేములో ఏం పండగ జరుగుతుంది, సంక్రాంతి పండుగ జరుగుతుంది. అక్కడ బాగా పండుగలు పెట్టుకొని పూజించుకుంటా ఉన్నారు కదా. ఏం పండుగ జరుగుతుంది అక్కడ? సంక్రాంతి. ఏం పండుగ? పాస్కా పండుగ అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. చెప్పాలి, లేకపోతే తెలియకపోతే మీరు నేర్చుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. హల్లెలూయా. పాస్కా పండుగ ఆ టైంలో వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గా 9 గంటలకి ఏం చేయాలంటే నిర్దోషమైన ఒక గొర్రె పిల్లని యాజకుల దగ్గరికి ఆ బలిపీఠం దగ్గరికి తీసుకురావాలి. అదే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొలకతా ఈ కొండ ఉంది కదా, ఆ కొండ మీదకి యేసుక్రీస్తు శిలువను మోసుకొని వెళ్తానే ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ అదే సమయంలో యెరూషలేములో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ తీసుకొచ్చిన గొర్రెపిల్లని చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత అది అటు వెళ్ళిపోకూడదని చెప్పి అక్కడ ఉన్న బలిపీఠంలో దాన్ని కట్టేస్తున్నారు. బలిపీఠం అనేది ఏదో ఇంత సైజులో ఉంటుందని మనం అనుకోకూడదు. అది ఇంకా చాలా పెద్దది, ఇంత ఈ రూమ్ అంతా కూడా ఉండొచ్చు అనుకుంటా. ఆ తర్వాత ఆ గొర్రె ఎక్కడానికి స్టెప్ గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక ర్యాంక్ లాగా ఉంటుంది, అంటే స్లోప్ లాగా ఉంటుంది. ఇప్పుడు కొండ కూడా ఎక్కువ ఉంది, ఒక స్లోప్ లాగా ఉంటుంది, మెట్లుగా ఉంటాయి మనం తీసి ఎక్కడానికి. అది ఒక ఇట్లా ఉంటుంది. అప్పుడు ఇక్కడ గొర్రె బలిపీఠం మీద ఎక్కుతుంది. ఇదే సమయంలో అక్కడ తీర్పు తీర్చబడిన తర్వాత యేసుక్రీస్తు ఏమవుతున్నాడు, ఆ శిలువ మీద ఎక్కుతున్నాడు. ఆ బలిపీఠానికి ఎన్ని కార్నర్లు ఉంటాయి, ఎన్ని మూలలు ఉంటాయి చెప్పండి? 1, 2, 3 ఇట్లా 4 పక్షాల్లో చూస్తే 4 మూలలు ఉంటాయి. అప్పుడు శిలువ ఒక బలిపీఠము. హల్లెలూయా. అక్కడ ఎన్ని మూలలు చూసుకోవచ్చు అంటే పైన 1, ఇటువైపు 2, ఇటువైపు 3, కింద కాదు కొట్టబడేది 4. ఇట్లా ఇక్కడ ఆయన ఏం చేస్తుందంటే కట్టేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇది 12వ అధ్యాయం మనకి ఇక్కడ చదువుకుందాం. 7 నుంచి చదువుకుందామా? ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే 14వ రోజు ఏం చేయాలి, ఆ గొర్రె పిల్లని సాయంకాలము చంపాలి. చంపిన తర్వాత ఆ రక్తమును తీసి ఏం చేయాలంట, దారుమధ్యంలో ఇటువైపు ఈ 2 కమ్ముల మీదను పైన దాని మీదను చల్లాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ తర్వాత అక్కడ చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ గొర్రె పిల్లను లేకపోతే చంపబడిన దాన్ని దేనితో కాల్చాలంట, అగ్నితో కాల్చాలి. అగ్ని దేనికి సూచనగా ఉందంటే దేవుని ఆజ్ఞ, లేకపోతే దేవుని తీర్పు. హల్లెలూయా. ఎవరు అగ్నితో ఇక్కడ కాల్చబడ్డారంటే యేసుక్రీస్తు మన కోసం అగ్నితో కాల్చబడ్డాడు. హల్లెలూయా. అగ్నితో కాల్చబడ్డాడంటే లిటరల్ గా నేను చెప్పినట్టు అగ్నితో అక్కడ కాల్చబడ్డాడు. ఆత్మీయ రూపంగా శిలువ మీద ఆయన అగ్నితో కాల్చబడ్డాడు. అందుకే ఒక మాట అంటాడు, నేను అది అనుకుంటున్నాను, నాకు దాహంగా ఉంది అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు దాహం అనిపిస్తుంది చెప్పండి? హాట్ గా ఉండే సిచ్యువేషన్ లోనే మనకు దాహం అనిపిస్తుంది. మనం రోజంతా చల్ల దాంట్లో క్లైమేట్ లో ఉండి ఎప్పుడు నీళ్ళు తాగుతామో చెప్పండి? నీళ్ళు ఎక్కువ తాగు. ఎప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పుడే మనం దాహం ఉంటాం, అక్కడ హీట్. అప్పుడు యేసుక్రీస్తు కూడా అట్లాంటి ఒక అగ్నితో మండించబడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 14వ రోజు వాళ్ళు చంపిన దాన్ని దారుమధ్యంలో ఇటువైపు దాంట్లో ఇటువైపు ఇప్పుడు ఏ షేప్ అక్కడ ఫామ్ అవుతుంది? 1, 2, 3. ఇది ఏ మాట అంటే ఎబ్రీ భాషలో ఇది ఒక లెటర్. ఇది మీకు చూపించాలంటే కీర్తనలు తీసుకున్నాం. కీర్తన 119
57వ వచనం, 57వ కీర్తన చదువుకోం. అది కాదు, దానిపైన ఒక మాట ఉంటుంది, అది మేము గమనించాలి. ఒకసారి తీసుకుందామా? కీర్తన 119వ కీర్తన 57 పైన ఒక మాట ఉంటుంది, అది చదువుదాం. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఏంటది? అలా చెప్పండి. హేతు. హల్లెలూయా. ఇది హెబ్రీ భాషలో ఒక లెటర్. హెబ్రీ భాషలో ఆల్ఫబెట్ అని నెంబర్స్ అని లేదు. నెంబర్ ఆల్ఫబెట్ అన్ని ఒకటే. హల్లెలూయా. హేత్ అనేది ఎన్నో సంఖ్య అంటే 8. మీరు ఆ 119 చూసుకుంటే, ఒక నుంచి చూసుకుంటే ఎన్నో వస్తాయి. ఒకసారి ఎంచండి చూద్దాం. ఫస్ట్ నుంచి ఫస్ట్ అలెఫ్ బేత్ అని ఉంటాయి. ఒకసారి ఎంచండి చూద్దాం. అలెఫ్ బేత్ దాలెత్ హే వావ్ జాయిన్ హేత్. హేత్ అనేది 8వ నెంబరు, లేకపోతే 8వ పదం. హల్లెలూయా. చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఎప్పుడైతే దాన్ని చూసారా? ఇంగ్లీష్ బైబిల్ అయితే దాన్ని అది ఎట్లా ఉంటుంది అక్కడ వేసి ఉంటుంది. మీకు తెలియదు కాబట్టి నేను ఫోన్లో చూపిస్తాను మీకు. అది ఇట్లా ఉంటుంది. అందరికి కనపడుతుందా? ఇట్లా ఉంటుంది అది. ఇప్పుడు మనము చూసుకున్నాం ఒకసారి ఎట్లా ఉంది. ఇటు పైన ఎత్తి గీసినట్టు ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ చదువుకుంటే 12వ అధ్యాయంలో చదువుకున్నాం. వాళ్ళు ఏం చేయాలంట? చంపబడిన రక్తం తీసి ఇటు వేయాలి, ఇటు పూయాలి, మళ్ళా పైన చల్లాలి. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే, అక్కడ హేత్ అనే ఒక లెటర్ అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు హేత్ అనేది ఏ మీనింగ్ అంటే అన్నదాన్ని మనం ఇక్కడ చూసుకోబోతున్నాం. దానికి ముందుగా మనము 12 నుంచి మనం చదువుకుందాం. 12 నుంచి, అదే ఆదికాండము 12వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో అందరికీ ఏం చేస్తున్నట్టే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తులో ఎందుకు ఈ గొర్రె పిల్లని ఎంచుకోవాలి, లేకపోతే మేకపిల్లని ఎంచుకోవాలంటే, ఐగుప్తులో గొర్రె పిల్ల మేకపిల్ల అనేది అదొక దేవుడు లాగా వాళ్ళకి. హల్లెలూయా. అది కాదు అని దేవుడు నిరూపించాలంటే ఇట్లాంటి ఒక కార్యం చేయాలి. అప్పుడు వాళ్ళు బయట 5 రోజులు ఆ గొర్రె పిల్లని బయట కట్టేసుకుంటే ఐగుప్తులు చూస్తే ఏంటి ఇంత అసహ్యమైన పని చేస్తుంది, దేవుడు లాంటిది మీరు ఎంత కాపాడాలి, మీరేం ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అసహించుకుంటారు. ఆ తర్వాత రక్తము ఊరంతా 6 లక్షల కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. అంతమంది ఒక్కసారి చంపితే ఎంత రక్తం ఉంటుంది అక్కడ. రక్తం వాసన, రక్తం వాళ్ళు ఐగుప్తులు తప్పలేదు. అటువంటి సిచ్యువేషన్ దేవుడు ఇక్కడ నిరూపిస్తాడు. ఏమని నిరూపిస్తున్నాడంటే, అక్కడ ఆ మాటలో లాస్ట్ భాగం మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. మనం 13 మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏం గుర్తంట? ఆ రక్తము వాళ్ళకి గుర్తుగా ఉంది. హల్లెలూయా. మనకి కూడా ఏ రక్తము గుర్తు? యేసుక్రీస్తు మనకి సిలువలో కార్చిన రక్తమే మనకు గుర్తు. హల్లెలూయా. అది 3 ఇటు ఉంది కదా, అది మళ్ళా ఇట్లా చేస్తే ఆ సిలువగా ఫామ్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తమే మనకి గుర్తు. ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అక్కడ రాయబడుతుంది. 13 కంటిన్యూ చేద్దాం. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. హల్లెలూయా. ఒకవేళ కనుక రక్తం అనేది ఆ ఇంట్లో కనుక లేకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏంటి? మరణం అనేది సంభవిస్తుంది. హల్లెలూయా. అది ఇశ్రాయేల్ అయినా కూడా పర్వాలేదు, ఐగుప్తులైనా కూడా పర్వాలేదు. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన మాట ఇది. ఒకవేళ ఇది అనుసరించకుండా వాళ్ళు అట్లా చేయకపోయి ఉంటే ఆ ఇంట్లో కూడా ఏమై ఉంటుంది? మరణం అనేది సంభవించి ఉంటుంది. హల్లెలూయా. మరణం కానీ వ్యాధి కానీ ఈ రోజు మన కుటుంబంలో సమీపించకుండా అవి దాటిపోతుంది అంటే ఎవరు కారణం అంటే యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తమే. హల్లెలూయా. మహిమించుదామా? హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. దేవుడు కార్చిన రక్తంలో అంత శక్తి ఉంది. 13 ఇంకా కంటిన్యూ చేసుకుందాం. 13లో నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును
సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. తెగులు మీ మీదకి రాదు. ఎందువల్ల తెగులు వాళ్ళ ఇంటికి రాలేదు? అక్కడ రక్తం ఉంది కాబట్టి ఆ దోత ఏమైపోయింది, దాటిపోతున్నాడు. హల్లెలూయా. అట్లనే మన కుటుంబం కూడా ఇట్లాంటి కార్యాలు, తెగులు, కీడు ఇవన్నీ దాటిపోవాలంటే ఏదైనా సమస్య, ఎటువంటి సమస్య అయినా, పావర్టీ లేకపోతే సిక్నెస్, ఎటువంటిదైనా దాటిపోవాలంటే అక్కడ ఏముండాలంటే రక్తం అనేది ఉండాలి. మనం ఎవరి కింద ఉండాలి? యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నప్పుడే ఇటువంటి రక్షణ మనకు కలుగుతుంది. రక్షణ కలిగింది. హల్లెలూయా. రక్షణలో మనం ఉన్నాము కాబట్టి ఇంత మంచిగా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఏదైనా వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు యేసుక్రీస్తు రక్తం ఉచ్చరించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం దాని ఫుల్ఫిల్మెంట్ గా చూసుకుంటున్నాం. యేసుక్రీస్తు సిలువలో కాల్చిన రక్తం మన మీద ఉంది కాబట్టి ఆ తెగులు ఆ ఇంటికి లేక మన గుడారానికి సమీపించకుండా ఏమైపోతుంది, దాటిపోతుంది. హల్లెలూయా. అది మాత్రమే కాదు, అక్కడ 12వ వచనంలో మనం చదువుకుందాం. అక్కడ ఒక సంఘటన, ఒక ఇంపార్టెంట్ అయిన ఒక మ్యాటర్ అక్కడ ఉంది. 12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసేదరు అని ఇక్కడ రాయబడి. అప్పుడు ఐగుప్తులో ఒక కుటుంబంలో ఎవరు హతం చేస్తారంట? తొలి సంతతి అంతటిని హతం చేస్తారు. అప్పుడు ఎంతమంది ఒక కుటుంబంలో ఒక్కరు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కుటుంబాన్ని తీసుకుంటే, మా కుటుంబంలో నేను ఫస్ట్ వాడిని, ఓకేనా? నేను హతమవుతాను, మరి నాకు పుట్టిన కొడుకు ఎవరు ఫస్ట్, వాళ్ళు హతమవుతారు. అట్లా ఒక కుటుంబానికి ఎవరు ఫస్ట్ గా ఉంటారు? తాత, వాళ్ళ ముత్తాత ఫస్ట్ అయితే వాళ్ళ ముత్తాత, వాళ్ళ మనవుడు ఫస్ట్ అయితే మనవుడు. అట్లన్నప్పుడు ఒక కుటుంబంలో ఎన్ని మరణాలు సంభవించి ఉంటాయి చూడండి. కానీ ఇది ఒక తెగులు. హల్లెలూయా. ఇక్కడ తొలి సంతతి అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు? హతం చేస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేసినా తన సొంత కుమారుడు, ఆయన తొలి సంతతి దేవుడికి. హల్లెలూయా. యెహోవా దేవుడికి యేసుక్రీస్తు తొలి సంతతి. ఆయన మనము మరణించాల్సిన ఈ స్థానంలో ఆయన అక్కడ మరణించాడు. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన తొలి సంతతి, ఆయన ఒకే కుమారుడు, ఆయనే మన పాపం మోసే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఇక్కడ చదువుకుందాం. 1 కొరింథీ 5:7 మనం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 5:7. ఇప్పుడు ఇంతవరకు మనం ఎవరి గురించి చూసుకున్నాం? యేసయ్య మనం అక్కడ చూస్తున్నాం. దర్శనం 12లో మనం చూసినట్లుగా ఏం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు మన సిలువలో చేసిన బలుల గురించి మనం ఇక్కడ ఆయన త్యాగం గురించి చూస్తున్నాం. ఇక్కడ 1 కొరింథీ 5:7 లాస్ట్ గారి చదువుకుని ముగించుకుందాం. 5:7 మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను. హల్లెలూయా. ఎవరు మన పస్కా పశువు? యేసుక్రీస్తు మన పస్కా పశువు. మన కోసం ఏం చేయబడ్డాడంట? వధింపబడ్డాడు. వధించబడ్డమే కాదు, ఆయన రక్తమే మనల్ని రక్షించి మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మంచి వారికి ఇప్పుడు మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి ఏం జరగదని కాదు. మంచి వాళ్ళు కూడా నాకు తెలిసి మంచి వాళ్ళకి ఎక్కువ శ్రమలు కలిగేది నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మంచోలా చెడ్డోలా అనేది కాదు మ్యాటర్. ఇక్కడ దేవుని రక్తంతో ఎవరు కడగబడ్డారు, దేవుని రక్తాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు అనేది మ్యాటర్. హల్లెలూయా. అదే ఇక్కడ ముఖ్యమైన సత్యం. ఈ సత్యం ఎవరు ఎరుగున్నారో వాళ్ళకే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. మంచి చేసావో మంచి చేయలేదో అది దేవుడికి అది కాదు, అది ముఖ్యం కాదు. నువ్వు యేసుక్రీస్తు రక్తంని నమ్ముతున్నావా, ఆయన రక్షణలో నువ్వు ఉన్నావా, అందులో ఉంటే నీకు ఏ తెగులు ఏది సమీపించకుండా అది దాటిపోయే విధంగా ఉంది. హల్లెలూయా. అన్నదానికి మనం ఇటు చూసుకున్నాం కదా, ఇటు ఒక పదం చూసుకున్నాం కదా. హేత్ అన్నదానికి మీనింగ్ ఏంటంటే ఫెన్స్, అంటే కంచె. హల్లెలూయా. అట్లా చూడండి, దేవుడు ఎంత డీటెయిల్డ్ గా దేవుడు ఆ కాలంలోనే యేసుక్రీస్తు మెస్సీయగా రాబోతున్నాడు, ఆయన ఎట్లగా శ్రమ పడబోతున్నాడు, ఎట్లగా ఆయన వధించబడబోతున్నాడు అన్నదాన్ని ఎంత తేటగా ఇక్కడ చూపించాడు. చూసారా? నేరుగా ఛాయగా. ఇక్కడ హేత్ అన్న దానికి మీనింగ్ ఏం చెప్పాను?
కంచె. మళ్ళీ చెప్పండి, ఏకదానికి మీనింగ్ ఏంటి? కంచె. కంచె అంటే ఏంటి? అన్నిట్లోంచి కాపుదల. హల్లెలూయా. ఇంకొక మీనింగ్, ఏకదానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే న్యూ బిగినింగ్, అంటే కొత్త ప్రారంభం. ఆ రోజు నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనానికి కొత్త ప్రారంభం, ఆ బయట నుంచి తీసుకెళ్లి కొత్త ప్రారంభం దేవుడు ఇచ్చినట్లుగా దేవుడు మనకి ఈ రోజు కూడా కొత్త ప్రారంభం ఇచ్చి కంచె వేసి దేవుడు మనం కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తునే చూడాలి. ఎటువంటి బైబిల్లో ఏ వాక్యం తీసినా మీరు ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తునే చూడాలి. హల్లెలూయా. ఆయన్ని చూడకుండా వేరే దాన్ని ధ్యానిస్తే, మీరు చూడండి, మీరు పొలిటికల్ లీడర్స్ కూడా చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని కూడా చెప్పేవారు ఉన్నారు. ఎందుకంటే అటువంటి ప్రజలు కూడా క్రైస్తవుల్లో రీచ్ అవ్వాలని వాళ్ళు కూడా తాకాలని చెప్పి యేసుక్రీస్తు మంచి మహానుభావుడు అనే దాంట్లో పెద్ద ఇది లేదు. దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, నా కోసం రక్తం సిందించాడు, నన్ను రక్షించాడు అన్న మాటని ప్రచురించేనే ఆ మనిషికి ఏం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. ఎందుకంటే రక్తంలో రక్షణ అనేది ఉంది. హల్లెలూయా. చెప్పినట్టుగా రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? మనము చనిపోవాల్సిన ఆస్థానం ఆయన తీసుకొని ఆయన చనిపోయి ఆయన జీవబలిగా తను అర్పించాడు. హల్లెలూయా. ఆ కంచెలో ఎవరున్నా మనమున్నాం. అందుకే మన కాపుదల ఇటువంటి నడుపుదల. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మీరు ఎప్పుడు ధ్యానించినా యేసుక్రీస్తుని ధ్యానించండి. మనం ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటి? యేసు రక్తమే జయం అనేది చెప్తున్నాం. అందులో నిజమైన సత్యం ఉంది. అది బాగా మనం గ్రహించి చెప్పాలి. అది దాని మీనింగ్ అర్థం కాకుండా ఊరికే పై చెప్తే మనకి ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు రక్తమే జయం మనకి ఇస్తుంది. హల్లెలూయా. మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరికి అర్థమైందా?